హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నా అని చూస్తున్నారా? శ్రీ భోగనందీశ్వర స్వామి టెంపుల్. రండి మాతో పాటు ఈ టెంపుల్ కి ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఏమేం చూడొచ్చు, ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ గురించి చూద్దాం. లెట్స్ గో. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేజింగ్ లైఫ్ విత్ విఆర్. ఈ రోజు మేము టెంపుల్ చూడడానికి ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అయిపోయాం. చూస్తున్నారా, లైట్ గా సన్ రైజ్ అవుతోంది, ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా ఆగలేదు. స్కై చూడండి, చాలా అందంగా ఉంది. ఒక విషయం చెప్పనా, స్కై మనం ఎప్పుడు చూస్తాం, కానీ ప్రతిసారి కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, అలా మనలో కూడా చాలా విషయాలు కొత్తగా ఉంటాయి. అవన్నీ బయటకు తీయాలి. ఇలా అన్ని ఆలోచిస్తూ మేము స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ట్రాఫిక్ తక్కువగా ఉండింది. మేము హెబ్బాల్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నాం. మనకు రైట్ సైడ్ మెట్రో కన్స్ట్రక్షన్ కూడా ఉంది. బ్రిడ్జ్ కనిపిస్తుందా? హెబ్బాల్ క్రాస్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్, దాని తర్వాత దేవనల్లి తర్వాత మనకు శాటిలైట్ ఫ్లైఓవర్ వస్తుంది. దాన్ని క్రాస్ చేశాక కొంచెం ముందుకు వచ్చి సైడ్ తీసుకుంటే మన నంది హిల్స్ రోడ్ వస్తుంది. సో ఆ రోడ్ లో మనము స్ట్రైట్ గా వెళ్తూ ఉండాలి. చూసారా, అప్పుడే సిటీ నుంచి డైరెక్ట్ గా విలేజ్ రోడ్ కి వచ్చాం. చుట్టూ అన్ని పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, అప్పుడప్పుడు పోయే ఒక్కొక్క వెహికల్స్ అన్ని పాస్ చేసుకొని అలా ముందుకు వచ్చేసాం. అలా మనకు ముందుకు వచ్చేసిన తర్వాత ఒక్క లొకేషన్ లో 2 రోడ్స్ వస్తాయి. ఆ రోడ్ లో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం నంది హిల్స్ చూస్తాం. అక్కడ మనకు సన్ రైజ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటది. అండ్ రైట్ సైడ్ కి వస్తే మనం నంది విలేజ్ కి వెళ్తాం, అంటే టెంపుల్ కి వెళ్ళడానికి ఉండే రోడ్. ఇది నంది విలేజ్ సర్కిల్. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి గేట్ క్లోజ్ లో ఉంది. కొంచెం ముందుకు వస్తే మెయిన్ గేట్ దగ్గర నుంచి మనకు పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనకు పార్క్ చేసుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. మేము బైక్ ఇక్కడ పార్క్ చేసి టెంపుల్ లోకి వెళ్తున్నాం. ఇది టెంపుల్ కి ఇంకొక గేట్. ఈ గేట్ లోంచి మేము లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే చల్లటి గాలి వస్తుంది, ఎందుకంటే చాలా పెద్ద ట్రీస్ ఉన్నాయి. సన్ రైజ్ అవుతోంది. సో అక్కడ ఉన్న గ్రాస్ అంతా షైన్ అవుతుంది అనమాట. చూస్తున్నారా, మొత్తం ట్రీస్ ఉన్నాయి ఇటు సైడ్ అంతా. ఇక్కడ బ్లాక్ కలర్ తో క్లోజ్ చేశారు కదా, ఇది రథోత్సవానికి యూజ్ చేసే వీల్స్. ఇప్పుడు వాడరు కాబట్టి క్లోజ్ చేశారు. రథోత్సవం టైంలో ఓపెన్ చేస్తారు. దాని వెనుకున్న చెట్టు చూసారా, ఒకే ఒక చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇది ఒక కోనేరు. టెంపుల్ బయట ఉంది. చుట్టుపక్కల మొత్తం ట్రీస్ ఉన్నాయి, మధ్యలో కోనేరు ఉంది. ఐ థింక్ ఎవరు యూజ్ చేయరు అనుకుంటా. రండి టెంపుల్ లోకి వెళ్దాం. ఎంట్రన్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నదో. ఎంట్రన్స్ తర్వాత మండపం ఉందన్నమాట. మండపం చూసారా ఎంత విశాలంగా ఉందో. ఇటు సైడ్ పిల్లర్స్ ఉన్నాయి, ఇటు సైడ్ పిల్లర్స్. ఈ గర్భగుడి చుట్టూ ఇలా ఒక్క మండపం ఉంది. దాని తర్వాత మళ్ళా ఒక లేయర్ మండపం, దాని తర్వాత ఒక గర్భగుడి ఉందన్నమాట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా చాలా క్లీన్ గా ఒక సర్టన్ లైన్స్ ఆఫ్ పిల్లర్స్ లాగా ఉంటుంది. చూడడానికి కూడా ఒక సైడ్ నుంచి చూసారంటే మీకు స్ట్రైట్ కనిపిస్తాయి పిల్లర్స్ అన్ని. ఎక్కడే కానీ కొంచెం సైడ్ కి రావడం అలా ఏముండదు. ప్రతి ఒక్క పిల్లర్ మీద ఒక స్టోరీకి సంబంధించిన విగ్రహం, అంటే మనిషి రూపం కానీ దేవుని రూపం కానీ ఖచ్చితంగా చెక్కారనమాట. ప్రతి పిల్లర్ కి ఏదో ఒక స్టోరీ ఉంది. అండ్ ఇక్కడ చూసారా, ఒకే స్టోన్ కి ఒక డిజైన్ ఉంది. ఆ డిజైన్ చూడడానికి ఎలా ఉందంటే ఒక అంబ్రుల్లా డిజైన్ చేసినట్టు. ఎంత హైట్ లో ఉందో ఇది, చూడడానికి చాలా బాగుంది. ఆ అంబ్రుల్లా సైడ్ లో ఉన్న పిల్లర్ లోనే మనకు భక్త కన్నప్ప శివుడికి పూజ చేస్తున్నది, ఆయన కళ్ళు దానం చేస్తారు కదా, అది చెక్కారనమాట ఆ పిల్లర్ కి. అండ్ అలాగే శివుడికి పాలిస్తుంది కదా గోవు, అది కూడా డీటెయిలింగ్ గా క్లియర్ గా దాని మీద అనేది మనకు చెక్కారనమాట. ఇది కళ్యాణ మండపం. ఈ టెంపుల్ విశేషం ఏమిటంటే శివునికి సంబంధించిన 3 స్టేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మొత్తం ఈ గుడిలో అమర్చారనమాట. ఫస్ట్ వచ్చి మనకు అరుణాచలేశ్వర టెంపుల్ కి సంబంధించింది. ఇది శివుడి బాల్య రూపం. సెకండ్ వచ్చి భోగనందీశ్వర, ఇది శివుడి యొక్క యవ్వన రూపం. అందుకే ఇక్కడ స్వామివారు
ఎంతో అలంకార ప్రియంగా ఉంటారన్నమాట. నెక్స్ట్ వచ్చి యోగానందీశ్వర అన్నమాట. ఇది వచ్చి శివుడు తపస్సు లేదా వైరాగ్య రూపంలో ఈ ఆలయంలో ఉంటారన్నమాట. అది కూడా ఉమామహేశ్వరి మండపం కూడా ఉంది. అదే ఈ శివుడు పార్వతుడు కళ్యాణానికి ప్రతీక. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అది కళ్యాణ మండపం ఉన్న పెద్ద కోనేరు అనమాట. చుట్టూ రాతి మెట్ల పైన మండపంతో ఒక కోనేరు చాలా అందంగా ఉంటుంది. అండ్ చాలా సినిమాస్ కూడా ఇక్కడ షూట్ చేశారని చెప్పారు. ఇక ఈ టెంపుల్ హిస్టరీ ఏమిటంటే మనకు దీన్ని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో కట్టారనమాట. అంటే దాదాపు 1200 ఇయర్స్ క్రిందం. దీన్ని మొదట వచ్చి నీలంబ మరియు రాష్ట్రకూట రాజులు నిర్మించారు, అంటే స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత కాలంలో చోళులు వచ్చారు, మళ్ళా హోయసులు వచ్చారు, మళ్ళా విజయనగర రాజులు. సో అలా మొత్తం అంత 5 మెంబర్స్ రాజులు కలిసి ఈ టెంపుల్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ మధ్యలో ఉన్న మనకు గర్భగుడి కట్టారనమాట. దాని తర్వాత మండపం, దాని తర్వాత మళ్ళా ప్రాంగణం, దాని తర్వాత మళ్ళా కోనేరు ఎక్సెట్రా ఎక్సెట్రా అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఈ టెంపుల్ ని. అదే ఈ టెంపుల్ కున్న ఏకైక పెద్ద హిస్టరీ. ఏదన్నా కానీ మనం చూస్తే కొంతమంది రాజులు కట్టేశారు, కానీ ఇక్కడ స్పెషల్ 5 మెంబర్స్, అది కూడా డిఫరెంట్ రాజు వంశీకులు వచ్చి కట్టించారు ఈ టెంపుల్ కి. ఇలా 3 రూపంలో ఉన్న శివుల్ని దర్శనం చేసుకొని అలా సైడ్ కి వస్తే మనకు ప్రాంగణం నడవచ్చు. ఇక్కడ చూస్తే మనకు సైడ్ లో బావి కూడా ఉంది. సో అది ఎప్పుడు తవ్వారంటే చూడడానికి అయితే ఓల్డ్ గా ఉంది. అంటే ఎప్పటికో ఇక్కడ బండ మీద ఏదో చెక్కి ఉన్నారు, బట్ అర్థం కాలేదు స్పష్టంగా, అంటే క్లియర్ గా లేదు చదవడానికి. అలా అన్ని చూసుకుంటూ కొంచెం ముందుకు వచ్చాం. అండ్ మండపం చూసారంటే చాలా స్పేషియస్ గా ఉంది, స్ట్రైట్ గా అన్నిటి మీద ఒక్కొక్క స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి. అలా చూసుకుంటూ వస్తే మనకి ఇది సైడ్ వ్యూ అన్నమాట, టెంపుల్ కి సైడ్ అన్నమాట. చూసారా ఎంత క్లియర్ గా ఉందో చూడడానికి కూడా. ఐ మీన్ ఒక చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఎలిఫెంట్స్ కానీ అన్ని చెక్కారండి. ఇక్కడ చూస్తే మనకి శివుడు నాట్యం చేస్తున్నారు అలా చెక్కారు, కానీ అది యాక్చువల్ గా విండో లాగా యూజ్ అవుతుంది. మనకు విండో లాగాను ఉంది, ప్లస్ వాళ్ళ కళ ఉంది అక్కడ. సో బోత్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా మనకు మళ్ళీ డిఫరెంట్ ది విండో. సో మన టెంపుల్ మొత్తం అలా ఒక 4-5 విండోస్ ఉన్నాయి. ప్రతి విండో మీద డిఫరెంట్ ప్యాటర్న్ తో మనకు డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి శివుడు కూడా కనిపిస్తారు ఆయన నోట్లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే అదో మనకి అక్కడ ఇంకొక బావి ఉంది, అలాగే నంది కూడా కనిపిస్తుంది. నంది హిల్ కనిపిస్తుంది. చూడడానికి చాలా నియర్ గా ఉందా, కానీ మనకు చాలా దూరంగా ఉంది అది. అండ్ స్వామివారికి అభిషేకం చేసే వాటర్ మనకి ఇక్కడ వస్తాయి, చూడొచ్చు. ఇక్కడ మనకు అపిత కుచాంబ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆ టెంపుల్ కి సైడ్ వాల్స్ పైన మనకు శివ పార్వతుల పెళ్లి డీటెయిల్స్ అనేది ఇక్కడ చెక్కారు. ఇక్కడ చూసారంటే మనకు సప్త ఋషులు ఉన్నారు, అలాగే దిక్పాలకులు ఉన్నారు, పూజారి ఉన్నారు. అండ్ ఇక్కడ శివ పార్వతికి వాళ్ళ నాన్నగారు అప్పు చెప్తారు కదా, సో ఆ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ గా ఇక్కడ చెక్కారనమాట. ఈ టెంపుల్ కి బ్రహ్మ వచ్చారు, విష్ణువు ఉన్నారు ఆయన చేతిలోనే. సో అలా ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే సప్త ఋషులు ఉన్నారంటే 7 మంది ఋషులు ఉన్నారు. అలాగే ఇక్కడ చూడు పూజారి గారు కూడా ఉన్నారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది, ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అండ్ పూజ కూడా చేస్తారు. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళు పూజ చేస్తే పెళ్లి అవుతుందని కూడా చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళు. పక్కకు వస్తే మనకి ఇక్కడ టెంపుల్ నుంచి సైడ్ లోకి వస్తే మనకు కళ్యాణ మండపం ఉంది. అండ్ అలాగే కోనేరు కూడా ఉంది. ఈ మండపం చూసారంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఒక మిడిల్ లో వచ్చి మనకు సేమ్ మండపం ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు. మధ్యలో టేబుల్ లాగా చుట్టూ పందిరి లాగా డిజైన్ చేశారు. చూడడానికి చాలా బాగుందంట, బట్ ఎటువంటి విగ్రహాలు ఏం లేవు, మండపం చాలా బాగుంది. ఇక్కడ ఉన్న మండపానికి ఉన్న పిల్లర్స్ కూడా ఒక్కొక్క డిజైన్ చేశారు. మేము వెళ్ళినప్పుడు కోనేరు అనేది క్లోజ్ లో ఉండింది, సో బయట నుంచే చూసుకున్నాం. ఈ కోనేరుకి ఒక స్టోరీ ఉంది. అది ఏమిటంటే మనకు నందీశ్వరు తన కొమ్ములతో ఇలా నీళ్ళని గుద్దినప్పుడు అక్కడ నుంచి వాటర్ వచ్చింది. దాన్నే ఇప్పుడు కోనేరుగా చూస్తున్నాం మనము. మేము టెంపుల్ కి ఎర్లీగా రీచ్ అవ్వడం వల్ల దేవుడికి అభిషేకం చేయడం చూసే భాగ్యం కూడా దక్కింది మాకు. సో మేము దర్శనం చేసుకునేసి టెంపుల్ లోనే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చాం. ఒకసారి ఆలోచిస్తే టెంపుల్ మొత్తం కలిసి మనకు 3 కోనేర్లు ఉన్నాయి. టెంపుల్ లోపల ఒకటి, బయట 2 ఉన్నాయి. ఒకటి క్లోజ్ లో ఉంది, అంటే కొంచెం స్టోన్స్ అన్ని పడిపోతున్నాయి, అందుకు వాళ్ళు క్లోజ్ చేశారు అనుకుంటా. టెంపుల్ బయట కూడా
ఒక చిన్న మండపం ఉంది. అండ్ దాని తర్వాత టెంపుల్ పక్కనే మనకు పెద్ద పెద్దవి స్టోన్స్ ఉన్నాయి అనమాట. చూడడానికి ఎలా ఉన్నాయంటే సేమ్ వీల్స్ లాగే ఉన్నాయి. ఇప్పుడు వీల్స్ అయితే అంత పెద్ద వీల్స్ ని మన వాళ్ళు ఎలా లాగే వాళ్ళు అంటారు. అండ్ టెంపుల్ సైడ్ లో కూడా మనకు హిస్టరీ గురించి ఒక చిన్న బోర్డ్ అనే డిస్ప్లే కూడా చేశారు. టెంపుల్ ప్రాంగణంలోనే మనకి ఇంకా వెంకటరామ స్వామి కూడా ఉన్నారు, వారిని కూడా దర్శనం చేసుకున్నాం. ఇలా టెంపుల్ లో మేము టైం స్పెండ్ చేసేసి మేము ఇంకా రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాం. ఈ టెంపుల్ మనకి బ్యాంక్ ఏమైనా ఇన్ఫర్మేషన్ నేను మిస్ చేశాను అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్. తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఫాలో చేస్తే మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.